ఏకపక్షం అయి ఉండదు కాబట్టి వాళ్ళందరి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏకపక్షం లేకుండా ఉండేందుకు గుర్తులు ఆ పార్టీల సంబంధం లేకుండా గుర్తులు ఇస్తారు ఇక్కడ. పార్టీ గుర్తులు ఉండవు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరి వాడు అని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందరి వాడు సర్పంచ్ అనేవాడు కాబట్టి వాళ్ళకి శత్రువులు మిత్రులు అంటే ఎవరు అందరూ మిత్రులే. ఆ గ్రామ పరిపాలన వాళ్ళ ప్రధాన భూమిక కాబట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్ళు ప్రధానంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ పార్టీతో సంబంధం లేకుండా పనిచేయాలనేది ఉద్దేశం గ్రామం కల్పించిన ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గరికి అవతలి వ్యక్తులైన అదే వేరే పార్టీ ఈ పార్టీ లేకుండా మీరు తారతమ్యాలు లేకుండా మీ యొక్క గ్రామంలో పాలన కొనసాగించడానికే ఇక్కడ కేటాయించారు పార్టీ గుర్తుండే ఇక్కడ. అంటే మీరు అందరికి సంబంధించిన వ్యక్తులు కదా కాబట్టి మీ గ్రామానికి వచ్చేటువంటి ఏవైతే సంక్షేమ ఫలాలు ఉంటాయో అవి మీరు నిబద్ధతగా మీ గ్రామంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి అందాల్సినటువంటి ఏంటి ఇది చూడండి. అది అసలు ఏమైతుందంటే రాజకీయ పక్షాన్ని సాగుతుందాచారు. ఇది మనోడికి ఇద్దాము అన్నది కాదు ఇక్కడ. ఇది జరుగుతుంది నేడు అదే. అది కాకుండా మీరు భిన్నంగా చేసి మీకంటూ ఒక ప్రత్యేక మార్పులు ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మార్పు నిలిచాను తరఫున. ఎందుకంటే మీరు అందరి వాళ్ళు కదా, ఎక్కడికి సంబంధం లేని ఎవరికి సంబంధం లేనటువంటి ప్రతిపక్షాలు మీకు మిత్రపక్షాలు అందరూ మీ వాళ్ళే. గ్రామ స్వరాజ్యం మీ చేతిలో ఉంది, గ్రామ అభివృద్ధి మీ దగ్గర ఉంది. గ్రామం ఏం చేయాలన్నా మీరు తీసుకున్నటువంటి ఉంటుంది. చాలా ఈ రోజు రాజకీయాలు ఏంటంటే పంచాయతీలు కూడా చాలా పెద్ద మనుషులు ఉన్నాడు, తను చూసుంటాడు. మీరు జర్నలిస్టులు నిజంగా కూడా మనం డే టైంలో వీలైతే పనిచేస్తాం, లేదంటే కాంప కొట్టుకుంటాం. కానీ 24 hours పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువగా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఇటు ఎలక్ట్రానిక్ న్యూస్ కానివ్వండి, ఇటు పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడుల్ని సొసైటీకి తెలియజేయడం కోసం వారు తీసుకునేటువంటి రిస్క్ అంతా ఇంత కాదని మాటల్లో చెప్పలేనిది. నిజంగా వారు చేస్తున్నటువంటి కృషికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ ఏ సంస్థ ముందుకు రాకపోయినా వీరు ముందుకొచ్చి మన బాధ్యతను గుర్తింపజేయడంలో వారు ఎంతో రిస్క్ చేస్తూ వారు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మన బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి మానుకొండ టైమ్స్ న్యూస్ ఛానల్ అశోక్ గారికి, చంద్ర శ్రీనివాస్ గారికి, ఆనందం గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందు మనకు చంద్ర శ్రీనివాస్ గారు చెప్తూ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఎన్నికలు మనం కూడా రేపు పొద్దున గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. కొంతమంది మహిళా మానవులు కూడా సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. వారందరూ కూడా మీరు మీ కుటుంబ బాధ్యతలు, మీ పిల్లలు, మీ భర్త, ఇంట్లో ఉంటే అత్తమామలు ఏ విధంగా అయితే కుటుంబ బాధ్యతలు ఏ విధంగా చూసుకున్నారో, మీ పిల్లల బాధ్యతలు ఎలా చూసుకున్నారో, ఈ రోజు నుంచి ఎన్నికైన తర్వాత ఉన్నటువంటి మీ గ్రామం మొత్తం కూడా మీకు ఉన్నది. అదిగా కుటుంబంగా భావించి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మనకి ఎన్నికల్లో మన పైన పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా అతను కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేస్తేనే మళ్ళీ ప్రజలు భవిష్యత్తులో మళ్ళీ అవకాశాలు ఇస్తారు. దాన్ని గుర్తెరిగి మన బాధ్యతలు గుర్తెరిగి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా వ్యక్తిగతాన్ని కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మా తండ్రి వ్యాసం ప్రభాకర్ గారు ఈ టైంలో వచ్చిరని అనకుండా నేను ఇలాంటి లేకపోయినా కూడా ఎన్నికల్లో గెలవచ్చు, మన దగ్గర డబ్బులు లేకపోయినా గెలవచ్చు, కులం పక్కన లేకపోయినా గెలవచ్చు అని నమ్మవచ్చు. ప్రజలు విశ్వసించవచ్చు. ఎప్పుడు విశ్వసించవచ్చు? ప్రజలకు సర్వీస్ చేసి మనం ప్రజలతో కనుక మమేకమై వారి సాధక బాధక లోపల వారికి ఉన్నటువంటి కష్ట సుఖాల లోపల మనం అందరం కూడా పాలు పంచుకున్నట్లయితే తిరిగి మళ్ళీ 4 సార్లు కాదు కదా మీ జీవిత కాలం మొత్తం వరకు ఎన్నికల్లో గెలుపొందవచ్చు అని నాకు ఖచ్చితంగా ప్రజలు నాకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని అనిపించింది. కేవలం నా సర్వీస్ మాత్రమే చూసి ఎన్నికల్లో ఓటేసి. కాబట్టి సర్పంచ్గా ఎన్నికైనటువంటి మిగతా అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ ప్రజలందరితో కలిస్తే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంతటి చక్కని అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మిత్రుడు గుడ్డ అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ